ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఈ యొక్క పుల్లటి మజ్జిగ మన తోటలో ఉన్నటువంటి పూల మొక్కలు, పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కలు అన్నింటికి ఇస్తున్నాను. ఇదైతే మన సపోటా మొక్క. ఇదిగోండి, మందార పూలు కూడా ఎక్కువ రావాలి, వాటి యొక్క సైజు మంచిగా రావాలి అంటే చూడండి, ఈ యొక్క పుల్లటి మజ్జిగనైతే ఇచ్చుకోవాలి. అలా చెట్టు మొత్తం తడిసేలాగా ఇచ్చుకోవాలి. ఇదిగోండి, అంజీర్ మొక్క కూడా ఇచ్చుకుందాము. ఇలా చేయడం వల్ల మొక్కకైతే మంచిగా పూత కాత అయితే వస్తుంది. ఎండలు మళ్ళీ బాగా ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని దీనికైతే పూత అయితే కొంచెం తగ్గిపోయింది. ఇదిగోండి, దానిమ్మ కూడా మస్తు పూత వస్తుంది. అంత కాయ పిందె పడిన తర్వాత రాలిపోతుంది. అలా పిందె రాలిపోకుండా ఉండాలైతే ఇది బాగా పనిచేస్తుంది అనమాట. మనము వచ్చేది 1-2 కాయలు కదా, ఆ యొక్క కాయలు మంచి నిలబడాలంటే మిద్దె తోటలో అయితే ఈ యొక్క పుల్లటి మజ్జిగ వారంలో 2 సార్లు స్ప్రే చేసుకోండి. ఈ యొక్క పుల్లటి మజ్జిగలో ప్లేన్ అయినా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం పసుపు కానీ, ఇంగువ కానీ, పచ్చిమిర్చి పేస్ట్ కానీ, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కానీ చేసుకోవచ్చు. అప్పుడు పిందె నిలుస్తుంది, తర్వాత ఎలాంటి పేస్ట్ కూడా రాకుండా ఉంటుంది. 2 in 1 యూజ్ అవుతుంది ఒకేసారి.